అదేవిధంగా ఇక్కడికి హాజరైనటువంటి పిల్లలందరికీ కూడా ఆశీస్సులు తెలియజేస్తున్నా. సో ఈరోజు మనకి మొదటి రోజే మరి మొదటి స్కూలు రీఓపెన్ అయిన రోజే మనం స్కూల్ టెస్టుల పంపిణీ, అదేవిధంగా ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమం అనేది మన గత సంవత్సరం చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మేడం గారికి పిల్లలు పెద్ద ఎత్తున చప్పట్ల ద్వారా మేడంకి స్వాగతం తెలియజేస్తున్నాం. స్కూల్లో టెస్టుల పంపిణీ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఇవ్వకుండా మనకు అకాడమిక్ ఇయర్ అయిపోతున్న క్రమంలో కూడా ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. సమ్మర్లో మొత్తం డ్రెస్సులను కుట్టించి పిల్లలకు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయాలి. అదేవిధంగా గతంలో కేవలం డ్రెస్ కుడితే 50 రూపాయలు మాత్రమే మహిళలకు ఇచ్చేవారు ఇంతకుముందు ఏజెన్సీలకి. ఇప్పుడు దాన్ని కూడా ఎన్హాన్స్ చేసేసి మనకు 70 హెడ్ క్వార్టర్లో జిల్లా పరిషత్ పాఠశాలకు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవనీయులు ముఖ్య అతిథులు మినిస్టర్ మేడం గారికి, అదేవిధంగా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఏటూరు నాగారం గారికి, అదేవిధంగా గ్రంథాలయ సంక్షేమం దృష్ట్యా పంపిణీ చేస్తూ ఉన్న దుస్తులు మరియు అదేవిధంగా పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ పంపిణీ సందర్భంగా అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఇక్కడ ఉన్న అన్ని అధికారులు, తర్వాత అన్ని స్టూడెంట్స్, ఆల్ టీచర్స్, ప్రిన్సిపల్ అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈరోజు ఆల్ బుక్స్, యూనిఫామ్ డిస్ట్రిబ్యూట్ శివం ఉపాధ్యాయ గారికి స్వాగతం, సుస్వాగతం. నెక్స్ట్ అదేవిధంగా మండల విద్యాశాఖ రోహిత్ బి క్రితిష్ టీచర్ టెక్స్ట్ బుక్స్ కోసం నెక్స్ట్ గర్ల్స్ ఇంకా అనేది హార్ట్లీ వెల్కమ్ టు రీఓపెన్ యువర్ స్కూల్. చాలా రోజుల తర్వాత ఎన్ని రోజులు? 40 days, 47 days, దాదాపుగా 50 days. ఇంకా అందరు కూడా మండే వరకు వస్తారేమో. ఈరోజు కూడా చాలా తక్కువ మంది వచ్చారు. సరే, మీ అందరికీ శుభాకాంక్షలు. చాలా ఎంజాయ్ చేసి ఉంటారు హాలిడేస్లో. కానీ చదువును కూడా మర్చిపోకుండా ఉంటేనే ఈరోజు మళ్ళీ మీ మైండ్ స్పీడ్గా మళ్ళీ క్లాస్ రూమ్ మీద దృష్టి పెట్టగలుగుతారు, సబ్జెక్టు మీద. సో ఈరోజు రీఓపెన్ రోజు మరి యూనిఫామ్ అండ్ బుక్స్ ఇవ్వడం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మీ ప్రిన్సిపాల్ గారికి, నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్న మన ఏఎస్పీ గారికి, అదేవిధంగా గ్రంథాలయ చైర్పర్సన్